వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేటలో అంబరానంటిన దసరా సంబురం. రాకీల్స్ కాలనీలో అమ్మవారి శోభాయాత్ర ప్రారంభం. రామ్కో సిమెంట్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల్లో ఉచిత ప్రసాద పంపిణీ. యువతలో భక్తిభావం పెరగాలి అన్న అడిషనల్ ఎస్పీ రమేష్. సూర్యాపేట కేంద్రంలో వాసవి భవన్కు శంకుస్థాపన. యాదగిరిగుట్టలో ఘనంగా దసరా సంబరాలు. చౌటుపల్లి కేంద్రంలో దసరా సందర్భంగా రావణ దహనం. యాదాద్రి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజలు. నల్గొండలోని శ్రీనగర్ కాలనీలో అమ్మవారి శోభయాత్ర. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ సమావేశం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా సంబరాలు శనివారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. పలు ప్రాంతాల్లో ఉండే వారంతా పండుగకు సొంత ఇళ్లకు తరలి రావడంతో గ్రామాలన్నీ కలకల్లాడాయి. ఈ సందర్భంగా ఆయుధ పూజ, నూతన వాహన పూజలు, చిన్నారులకు టపాసుల మూతలు, పిండి వంటలు, గుమగుమలు, కుటుంబ సభ్యులు, బంధువుల కోలాహలంతో దసరా శోభ ఉట్టిపడింది. చెడుపై మంచిని సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దసరా సంబరాలు శనివారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. పలు ప్రాంతాలలో ఉండే వారంతా పండుగకు సొంత ఇళ్లకు తరలి రావడంతో గ్రామాలన్నీ కలకలలాడాయి. ఈ సందర్భంగా ఆయుధ పూజ, నూతన వాహన పూజలు, చిన్నారుల పటాకుల మోతలు, పిండి వంటల గుమగుమలు, కుటుంబ సభ్యుల, బంధువుల కోలాహలంతో దసరా శోభ ఉట్టిపడింది. సాయంత్రం వేళ ప్రజలు కొత్త బట్టలు ధరించి వివిధ ఆలయాలను దర్శించుకొని జమ్మి వృక్షానికి పూజలు చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంట్లగంట్ల జగదీష్ రెడ్డి, సునీత దంపతులు, తెలంగాణ పర్యాటక డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ తదితరులు దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. సర్వమతాల ప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, ప్రజలు శాసనసభ్యులు జగదీష్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు. సర్వమతాల ప్రతినిధులతో సహా భక్తి భోజనం చేశారు. దీంతో జిల్లా అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నవరాత్రి ఉత్సవాలు నల్గొండ పట్టణ కేంద్రంలోని రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో ఘనంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాలలో దుర్గామాతను కుంకుమ పూజ, అభిషేకం, దీపోత్సవం, సామూహిక వ్రతాలు లాంటి వివిధ కార్యక్రమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించామని కమిటీ సభ్యులు ఐతగోని సైదుల్ గౌడ్ తెలియజేశారు. నవరాత్రి ఉత్సవాలు నల్గొండ పట్టణ కేంద్రంలోనే రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 6లో ఘనంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాలలో దుర్గామాతను కుంకుమ పూజ, అభిషేకం, దీపోత్సవం, సామూహిక వ్రతాలు లాంటి వివిధ కార్యక్రమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించామని కమిటీ సభ్యులు ఐతగోని సైదుల్ గౌడ్ తెలియజేశారు. నవరాత్రులు పూజలందుకున్న అమ్మవారిని నేడు నిమజ్జన శోభయాత్రకి కోలాట బృందాలతో, సన్నాయి మేళాలతో తీసుకొని వెళ్తున్నట్టు వారు తెలియజేశారు. అమ్మవారి నిమజ్జన శోభయాత్రకి కమిటీ సభ్యులు నారబోయిన నరసింహో, బొడ్డు పరమేష్, రవి, భక్తులు, కాలనీవాసులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కాలనీ రోడ్ నెంబర్ 6లో చాలా ఘనంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అలాగనే ఈరోజు అమ్మవారి శోభయాత్ర కార్యక్రమంలో రాకిల్స్ కాలనీ భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి శోభయాత్రలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కాలనీవాసులందరూ కలిసి కూడా అమ్మవారి శోభయాత్ర నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో భజన బృందము, కోలాట బృందము, బ్యాండ్ బృందము, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి శోభయాత్రలో పాల్గొన్నందుకు అమ్మవారి శోభయాత్ర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరికి కావాలని కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ భవానీ మాతా జై భవానీ మాతాకి జై భవానీ మాతాకి జై దుర్గా మాతాకి జై దుర్గా మాతాకి ఈరోజు అమ్మవారి శోభయాత్ర ఎంతో ఘనంగా ఆ కాలనీ వాసులు, చిన్నలు, పెద్దలు, మహిళలు, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎంతో ఘనంగా శోభయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ అమ్మవారి ఆశీర్వాదంతో రాకేష్ కాలనీ సభ్యులే కాకుండా నల్లగొండ పట్టణ ప్రముఖులు కూడా ఎంతో మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు వారందరూ కూడా మా కాలనీ వాసులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదంతో కాలనీ వాసులు భక్తులందరూ కూడా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుందని భావిస్తూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ ఇంకా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా సహకరిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయదశమి పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన షమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు రామ్కో సిమెంట్ కంపెనీ డీలర్ తల్లాడ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భక్తులందరికీ ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. విజయదశమి పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన షమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు రామ్కో సిమెంట్ కంపెనీ డీలర్ తల్లాడ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భక్తులందరికీ ఉచిత ప్రసాదాలు పంపిణీ చేశారు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా రామ్కో సిమెంట్ డీలర్ తల్లాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా రామ్కో కంపెనీ ఆధ్వర్యంలో సుమారు 10,000 మందికి ఉచిత ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రామ్కో సిమెంట్ కంపెనీ వ్యాపార అభివృద్ధి కాకుండా సమాజ సేవ కార్యక్రమాలు కూడా ఎన్నో నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామ్కో టెక్నికల్ ఆఫీసర్ బాలకృష్ణ, సేల్స్ ఆఫీసర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. యువతలో భక్తిభావం పెంపొందినప్పుడే సమాజంలో మరింత మార్పు వస్తుందని జిల్లా అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతలో భక్తిభావం పెంపొందినప్పుడే సమాజంలో మరింత మార్పు వస్తుందని జిల్లా అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోనే హైదరాబాద్ రోడ్లో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన దుర్గామాత శోభయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. భక్తిభావం పెరగడం మూలంగా ప్రతి ఒక్కరూ సక్రమార్గంలో ముందుకు వెళ్తారని తెలిపారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దుర్గామాత శోభయాత్రకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో ఇతర శాఖల సమన్వయంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ సైదాబాబా, కాలనీ నాయకులు లోడంగి గోవర్ధన్, చందన్ యాదవ్, రత్నాకర్ రావు, పూర్ణకృష్ణ, శంకర్, రవీంద్రనాథ్, సుధాకర్, సత్తయ్య, శ్రీను, సైదులు, వెంకటేశ్వర్లు, వెంకన్న, భవానీ స్వాములు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో ప్రముఖ వ్యాపారులు వాసవి భవన్ ట్రస్ట్ చైర్మన్ తోట శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వాసవి భవన్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ పీవీసీ కంపెనీ చైర్మన్ మీలా మహాదేవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వాసవి భవన్ సూర్యాపేట పట్టణంలో ఆర్యవైశ్యులకు ఒక వేదికగా ఉండబోతుందని తెలియజేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో ప్రముఖ వ్యాపారులు వాసవి భవన్ ట్రస్ట్ చైర్మన్ తోట శ్యామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాసవి భవన్ నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్ పీవీసీ కంపెనీ చైర్మన్ మీలా మహదేవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వాసవి భవన్ సూర్యాపేట పట్టణంలో ఆర్యవేశ్యులకు ఒక వేదికగా ఉండబోతుందని, వ్యాపారులకు కావలసిన సమాచారం ఇవ్వడానికి, శిక్షణ కార్యక్రమాలు చేయడానికి, సెమినార్లు నిర్వహించడానికి, జీఎస్టీ వంటి వాటి మీద అవగాహన సదస్సులు నిర్వహించడానికి వాసవి భవన్ కేంద్రంగా ఉంటుందని వారన్నారు. కరోనా సమయంలో వాసవి భవన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మహిళలు కుట్టు మిషన్ల ద్వారా మాస్కులు తయారు చేసి కరోనా సమయంలో ప్రజలకు అందజేశారని వారన్నారు. ఈ భవనం నిర్మాణానికి సహకరిస్తున్న సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహాదేవ్కు, దాతలకు, ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు వెంపంటి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బంగవీటి రామారావు, వాసవి భవన్ ట్రెజరర్ మిర్యాల సుధాకర్, సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణ, కోటగిరి రాధాకృష్ణ, ఇమ్మిడి సోమనర్సయ్య, కక్కిరేని చంద్రశేఖర్, సింగిరికొండ రవీందర్, రాచర్ల కమలాకర్, రాచర్ల వెంకటేశ్వరరావు, కలకోట లక్ష్మయ్య, రాచకొండ శ్రీనివాస్ ఇంకా పలువురు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవేశ ప్రముఖులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో దసరా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యాదగిరిగుట్టలోని వివిధ ప్రాంతాల్లో దేవి మండపాల వద్ద జమ్మి చెట్టు ఏర్పాటు చేసి జమ్మి పూజలు చేశారు. జమ్మి పూజల అనంతరం జమ్మిని ఒకరికొకరు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో దసరా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. యాదగిరిగుట్టలోని వివిధ ప్రాంతాలలో దేవి మండపాల వద్ద జమ్మి చెట్టును ఏర్పాటు చేసి జమ్మి పూజలు చేశారు. జమ్మి పూజల అనంతరం జమ్మిని ఒకరినొకరు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే దేవి మండపాల వద్ద జనాలు దేవీమాతను దర్శించుకున్నారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించిన అనంతరం దసరా పండుగ విశిష్టతను శంకర్ శర్మ తెలియజేశారు. క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ శమీ వృక్ష అనుగ్రహ సిద్ధి ద్వారా వత్సర పర్యంతం సర్వకార్య దిగ్విజయత సిద్ధ్యర్థం శ్రీ శమీ వృక్ష దేవత పూజాం కరిష్యే. శమీ వృక్ష దేవతాభ్యో నమః. చెప్పండి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. ఓం చతుర్భుజే తుంద్రయామి రత్నసింహాసనం సమర్పయామి పారిలోహ ఆజ్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి శుద్ధ ఆచమనీయం వైభవశాలినే నిత్యవైభవదాత్రే చ శ్రీంద్రసింహాయ ప్రచోదయాత్ మహాదేవ్యే చ విద్మహే విష్ణుమత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిసుందరి రాజరాజేశ్వరి దేవతాయే నమః. శ్రీ శమీ వృక్షదేవతాయే నమః. హరిద్రాయ కుంకుమ విలేపనం సమర్పయామి పుష్పై పూజయామి. మనము బంగారం అంటామందరం కూడా దాన్ని తీసుకొని అందరం కూడా ఒకరికొకరు ప్రేమగా ఒకరికొకరు అంటే అన్యోన్య భ్రాతృత్వంగా అన్నదమ్ములుగా అందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటి భావన చేత ఇది ప్రతి దసరా పండుగ ఇలా చేసుకుంటాం. అయితే ఈ శమీ వృక్షానికి ఎందుకు మనం పూజలు చేయాలి అనే దానికి పూర్వంలో పాండవులు వాళ్ళ యొక్క అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత కౌరవులతోటి యుద్ధం చేయడానికి
సంవత్సరం క్రితం ఈ శమీ వృక్షం మీద తన యొక్క ఆయుధాలన్నీ కూడా పెట్టి గుప్తంగా ఎవరికి కనిపించకుండా ఏర్పాటు చేసి ఆ తర్వాత ఈ దసరాలు అంటే 9 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు నవరాత్రి పూజలు చేసుకొని దసరా రోజున అపరాజిత సమయం అంటారు. సాయంకాలం 4 నుంచి 7 మధ్యలో అపరాజిత సమయంలో శ్రవణ నక్షత్రము దశమి తిథి ఉన్నప్పుడే దసరా పండుగ చేసుకుంటాం మనం. అయితే ఆ దసరా అపరాజిత సమయం ఉన్నప్పుడు మనం ఈ శమీ వృక్ష దేవత కంటే పాండవులు ఎట్లా విజయం సాధించిండ్రో అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనము విజయాన్ని మన జీవితంలో సాధించాలి. అయితే మనము ఈ యొక్క పత్రాలు మాత్రమే స్వీకరించడం అనేది తర్వాత వచ్చినటువంటి అసలు ఏమిటి అంటే ఈ శమీ వృక్షం పైన ఉండి ఆయుధ పూజ కూడా చేస్తారు. కాబట్టి ఆయుధాల పూజ చేసి యుద్ధం చేయాలి. జీవితం అంటేనే యుద్ధం, అంటే ధర్మాని కొరకే యుద్ధం చేయాలి. తర్వాత మన హిందూ ధర్మం కొరకు మనం పాటుపడాలి. తర్వాత ఆ ధర్మం చేయడం అంటే యుద్ధం చేయడానికి మనకు ఆయుధాలు ఏమిటి అంటే ధర్మంగా జీవించడం, సత్యంగా ఉండడం, ఎదుర్కోవడం. ఎటువంటి శత్రువులు ఉన్నా కానీ అంటే తెలిసి తెలియని వాళ్ళ శత్రువులను ఎదుర్కోవాల్సినంత శక్తి మనకు కలిగించడం అమ్మవారు కలిగించాలి. సంవత్సరం అంతా సుఖ శాంతులతోటి పిల్లాపాపలతో ధన కనక వస్తువులతోటి మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎప్పుడూ ఎదుగుతూనే ఉండాలి. అత్యాశ పనికిరాదు, కానీ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎదుగుతూనే ఉండాలి. మనిషి అక్కడ ఆగిపోరాదు. దాని కొరకే ఈ విశేషమైనటువంటి పూజలు కార్యక్రమాలు చేసి ఈ రకమైన శమీ వృక్షం యొక్క అనుగ్రహం. ఇక్కడ మనకు శమీ వృక్షం ఉన్నది, రావి చెట్టు ఉన్నది, యాప చెట్టు, అంటే సకల దేవతా స్వరూపిణైనటువంటి దుర్గా అమ్మవారి దగ్గర నల్లపోచమ్మ అమ్మవారి యొక్క సన్నిధిలో చక్కగా ఈ పూజా కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ పూజకు విచ్చేసినటువంటి అశేష సంఖ్యలో విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని NH65 హైవే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుర్గామాత ప్రతిరోజు ప్రత్యేక అవతారంగా భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోనే NH65 హైవే పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుర్గామాత ప్రతిరోజు ప్రత్యేక అవతారంగా ప్రజలకు దర్శనమివ్వడం జరిగింది. అలాగే దసరా రోజున సాయంత్రం అమ్మవారి పూజా కార్యక్రమం తర్వాత రావణ దహనం జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చౌటుపల్ సిఐ మన్మథ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరాజు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, చౌటుపల్ పారిశ్రామికవేత్త మంచికంటి భాస్కర్ గుప్తా, సోమారం సత్యగుప్తా, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా మరియు పలు పార్టీల నాయకులు, ఆర్యవైశ్యులు, ఆర్యవైశ్య మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జుప్పుడిలకు రాగా అది జీవితం ఏంద్రీ పన్నే బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోని ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా 1,00,000 పుష్పార్చన పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. సుమారు గంట పాటు ప్రధాన ఆలయంలోనే ముఖమండపంలో 1,00,000 పుష్పార్చన పూజలు పంచరాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణ చేత సన్నాయి మేళ నడుమ ఆలయ సాంప్రదాయ ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. 1,00,000 పుష్పార్చన పూజల్లో పాల్గొన్న భక్తులకు విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నల్గొండ పట్టణ కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు ఘనంగా జరిగాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో నిమజ్జన శోభయాత్రకి తీసుకువెళ్తున్నట్టు మారోజు కాళిదాస్ గురుస్వామి తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలోనే శ్రీనగర్ కాలనీలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి రోజు ఘనంగా జరిగాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో నిమజ్జన శోభయాత్రకి తీసుకువెళ్తున్నట్లు మారోజు కాళిదాస్ గురుస్వామి తెలియజేశారు. తమ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని వారు తెలిపారు. అమ్మవారి శోభయాత్ర కాలనీవాసులందరూ కలిసి విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, కాలనీవాసులు, నల్గొండ ప్రజలు పాల్గొన్నారు.
మేము 4వ సంవత్సరం నుంచి ఇక్కడ మాలలు వేసుకుంటున్నాం, అమ్మవారి దీక్షలు చేస్తున్నాం, అమ్మవారి శోభాయాత్ర చేస్తున్నాం. ఇక్కడ ఈ కాలనీల వాసులంతా మాకంతా సహకరించి ఈ మహిళలంతా మేము ఎప్పుడంటే అప్పుడు మా ఇంట పెన్ను కట్టి కదులుతున్నారు భవన్. అయితే మేము చేయబట్టి 4వ సంవత్సరం, ఈ సంవత్సరం 4వ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంగరంగ వైభవంగా అమ్మవారి దయ వల్ల కృపతోని మంచిగా మేము జరిపిస్తున్నాం, జరుగుతున్నాయి. ఆమె ఎట్లా చెప్తే మేము అట్లా చేస్తున్నాం. చాలా అమ్మవారు చాలా ఇక్కడ పవర్ఫుల్ ఉంటుందండి. నెంబర్ 1 పవర్ఫుల్. చాలా అంటే చాలా అసలుకి అమ్మవారు మొత్తం నిజంగా ప్రత్యేకంగా కనబడ్డట్టే ఉంటుంది. ఇట్లా వచ్చి అట్లా వేసుకొని వచ్చినాం మేము మాల. అంటే అమ్మవారు అక్కడ అంత అది ఉంటుంది అన్నట్టు పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ. మేము వేసుకోవడానికి కారణం కూడా ఇట్లా చూసిపోయి వేసుకోవడమే అనమాట. అమ్మవారిని ఫస్ట్ టైం కానీ చాలా మంచిగా అనిపించింది. జై దుర్గా, జై దుర్గా, జై శక్తి. 4 సంవత్సరాలు అమ్మవారిని పెట్టబట్టి 4 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నా. ఈ సంవత్సరం మాల వేస్తున్నా నేను. మా గురువు గారు, మా మహిళలందరూ, మా కార్యకర్తలు చాలా బాగా చెప్పినట్టు ఉంటారు. అన్ని వేళలా సహకరిస్తారు. ఏ కార్యక్రమానికైనా ముందుండి అన్ని చేస్తారు. అమ్మవారి దైవాన్ని అన్ని చాలా బాగున్నాము. మీరు ఎవరు ఏం కోరుకున్నా అందరికి మంచి ఏది కోరుకున్నా అమ్మవారు కటాక్షాలన్నీ అందిస్తుంది. అందరు రోడ్ నెంబర్ 2 మేము 4 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. ఇక్కడ జరిగినట్టు నా వరకు తెలిసిన వరకు ఇక్కడ కలశాలైనా, చిన్ని హోమమైనా, లక్ష దీపాలైనా, బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అసలు ఈ కాలనీకి రావడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మా కాలనీ వాసులు అందరూ ఎంతో అసలు లక్కీ పర్సన్స్ అందరూ. ఈ కాలనీలో పక్క కాలనీ నుంచి కూడా వచ్చి ఇంత అసలు ఒక ఊరు, ఒక ఫ్యామిలీ లెక్క కలిసిపోతున్నారు అని అందరూ అనుకుంటున్నారు. అసలు ఐఎమ్ లక్కీ. గురుస్వామి మా కాలనీలో ఉండడం మాకు ఎంతో అదృష్టం. మేము అందరం ఎంత హ్యాపీ అంటే అసలు ఇంట్లో దీపాల పండుగ, దసరా అది దానికి మించి మేము చేసుకుంటున్నాం. ఆటలు, పాటలు, బతుకమ్మలు అయితే మేము బతుకమ్మ ప్రతిరోజు బతుకమ్మ ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలుపెట్టి సద్దల బతుకమ్మతో ముగించి మేము ఆటలు, పాటలు చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 2 నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ 12 సంవత్సరాలు మేము వినాయక చవితి చేశాము, వినాయక పండుగ చేశాము. అందరూ కూడా దాంట్లో కూడా అందరూ కాలనీ వాసులు అందరూ కూడా చాలా చక్కగా పాల్గొని ఆటలు, పాటలు అన్ని చక్కగా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మేము అమ్మవారిని పెట్టుకున్నాము. ఇప్పుడు 4వ సంవత్సరము ఈ చక్కగా మేము జరుపుకున్నాము. అందరూ కూడా కాలనీ వాళ్ళందరూ కూడా చాలా సహకరించారు. ప్రతి ఇంటింటికి కూడా అందరూ కూడా నివాళులు అన్ని అర్పించారు. హాయిగాను నివాళులు అమ్మవారికి చూపించారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనము ఏ ఇబ్బంది లేకుండా దాసు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా చేశారు. దాసు గారు మనకి ఈ కాలనీలో ఉండడం అనేది మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి అందరికీ ఎప్పుడు కూడా దీవెనిస్తూ ఉంటారు. అందరూ కూడా మంచిగా పిల్ల పాపలతో సంసారాలతో అందరూ మంచిగా ఉండాలని ప్రతిసారి కూడా ప్రతిరోజు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ మండలం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్యగౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ మండల స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహ సమావేశం జరిగినది. పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్యగౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్థానిక సంస్థలలో విజయం సాధించాలని కోరారు. అనంతరం కంచర్ల మాట్లాడుతూ మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలలో చులకన అయిందని, ఎక్కడికక్కడ వారి నాయకులు ప్రజలను దోచుకుంటున్నారని, ప్రతి పనికి ఇంత అని రేటు గట్టి నక్కలా ఎదురు చూస్తున్నారని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పనులు చేయించుకొని లబ్ధి పొంది
తీరా ఎన్నికలైనప్పుడు పార్టీకి వెన్నుపోటు పొడిచారని, తనను కూడా అవమానించపరిచే విధంగా వ్యవహరించారని, వీటన్నిటికీ రేపటి స్థానిక సంస్థలలో ప్రజలు సమాధానం చెప్పబోతున్నారన్నారు. దయచేసి కులాల ప్రస్తావన లేకుండా అందరూ కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని కోరారు. రిజర్వేషన్ల కారణంగా కొంతమంది పోటీ చేసే అవకాశం లభించకపోవచ్చని, వారంతా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేయాలని, ఇందుకు వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలుగా సమిష్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కొండూరు సత్యనారాయణ, నల్గొండ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, గాదే రామరెడ్డి, మాజీ సర్పంచులు, ఫోరం అధ్యక్షుడు కృష్ణార్జునరెడ్డి, పార్టీ కార్యదర్శి బడుపుల శంకర్, గుండెబోయిన జంగయ్య, పంతంగి శ్రీనాథ్, కొప్పుల విమలమ్మ, పెరిక కరుణ్ జయరాజ్లతో పాటు పలువురు మాజీ ఎంపీటీలు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గం, ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది మర్చిపోండి. ఏదైనా పేరైనా ఎలుగుతాడు, వీక్తాడు, ఇవి మర్చిపోండి. నెగిటివ్ మాట్లాడవద్దు. ఎందుకు చెప్తున్నాంటే అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి మనము మన కుటుంబం అంతా మనం ఒక సైడ్ ఉండే ప్రయత్నం చేసుకుందాం. ఫస్ట్ మన ఇల్లుని చక్కదిప్పుకుందాం, తర్వాత మన బంధువులను మన వైపు తిప్పుకునే ప్రయత్నం చేసుకుందాం. మరొకసారి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ 13 ఎంపీటీసీలకు దయచేసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అంటే ఆల్రెడీ సర్వే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వే నాకు ఎట్లా వస్తుందో మీకు తెలుసు కదా, తెలుసా? ఎట్లా వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది, పైనుంచి వస్తుంది. ఆ పైనుంచి వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళే నాకు ఆల్రెడీ సర్వే పంపించింది. ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన కావాలని 48% మంది కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటూ గెలిపిస్తారని సిద్ధమయ్యారు. 48% వార్డు మెంబర్లు అనేది తక్కువ చేయదు. రానున్న రోజుల్లో కూడా నేను కూడా వార్డు మెంబర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని, తర్వాత సర్పంచ్, తర్వాత మన ఉప సర్పంచ్, తర్వాత మన ఎంపీటీసీ, తర్వాత పార్టీ ముఖ్య నాయకులతో ఆ గ్రామాన్ని యూనిటీగా తీసుకొని వాళ్ళు ఏం చెప్తే గదే ఇచ్చాను. ఇదివరకు లాగా రాగానే టక్క పని చేస్తే టక్క పోయి టక్క ఉన్నదిగా. దయచేసి పార్టీ అనటోనికే పని చేస్తా, పార్టీ జెండా నిలబెట్టడానికే వాటిని మోస్తా, పార్టీ కోసం పనిచేసుకోవడానికి ప్రాణం ఇస్తా. వాళ్ళే ఆడ బయటకు వచ్చి ఒక ఆయన ఉంటాడు, ఇంత 100 కిలోలు ఉంటాడు, ఆడ బయట చేసుకొని వచ్చి నాకు కాంగ్రెస్ పార్టీ అది చెప్పుడు మొదలైంది. వాడిని ఇప్పటికీ దగ్గర రాణించలేని పరిస్థితి. ఇప్పటికి అవమానపడతా ఉన్నారు, ఇప్పటికి వాళ్ళు తీసుకొని చేస్తూ ఉన్నారు. కానీ ఇంత జల్లి కాంగ్రెస్ అట్టర్ని ఫెయిల్ అయిపోతుంది. ఇంత జల్లి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని కావాలని కోరుకుంటారని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి దయచేసి మీరు కూడా మన సీట్లు, మన సెలక్షన్లు, మన అంత అయిపోయినాక వాళ్ళు ఏమైనా మద్దతు ఇస్తే తీసుకోరు, కానీ వాళ్ళ సోపతి లేకపోతే తాగుడు తిరుగుడు పెట్టుకోకండి. వాళ్ళతో డేంజర్, డేంజర్. కాబట్టి మళ్ళా నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి నాకు అవకాశం ఇచ్చినాడు. మరి అయాల టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా మరి తక్కువ సర్పంచులు, తక్కువ ఎంపీటీసులు, ఎలాంటి హోదాలు లేనటువంటి పరిస్థితులు ఈ నల్గొండ ఉన్నటువంటి పరిస్థితి మీకు అందరూ కూడా తెలుసు. మరి నన్ను మరి కేసీఆర్ గారు ఆహ్వానించి మరి జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతో మరి ఈ నల్గొండ కోట పైన గులాబీ జెండా ఎగిరేయడానికి అవకాశం ఇచ్చి మరి ముందుకు పోయినటువంటి సందర్భం మీకు అందరూ కూడా తెలుసు. ఆ సందర్భంలో విర్రవీగుతున్నటువంటి, నాకు తిరిగే లేదన్నటువంటి, నాకు పోటీ అని మరి ఎక్కిరించినటువంటి ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద 25,000 మెజార్టీ ఆల్రెడీ అంత నిరుత్సాహంతో ఉంటుంటే వాళ్ళు ఏం చేయరట, అంత ఆగమాగమట, అదంట నిమిషంలో బట్ట కాల్చి చేస్తారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నారు.
ఎవరైనా ఇష్టం లేకుంటే వదిలేసేయండి. ఇంకేం వదిలేసుకొని కాల్చేయండి. దయచేసి ప్లీజ్, ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా పిడికిలు పట్టి బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ కానించి ఎంపీడీస్ కానించి గెలిపించుకుంటే రేపు మళ్ళా నడవకుండా ఒకసారి వినిపిద్దాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వం, కల్వకుంట్ల తారక రామారావు గారి నాయకత్వం అనుకోవాలి. ఎక్కడైతే కాపాడుకోవడానికి వచ్చిన అవకాశాన్ని మళ్ళీ విజయం వైపు మళ్ళీ గెలిపించుకోవడానికి సిద్ధమై ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని సమస్యలు సృష్టించినా, ఎన్ని అవమానాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ జెండా కేసీఆర్ గారి నాయకత్వం గెలుపు కోసం కృషి చేస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి పేరు. హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపేటలో అంబరానంటిన దసరా సంబురం. రాకీల్స్ కాలనీలో అమ్మవారి శోభాయాత్ర ప్రారంభం. రామ్కో సిమెంట్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాల్లో ఉచిత ప్రసాద పంపిణీ. యువతలో భక్తిభావం పెరగాలి అన్న అడిషనల్ ఎస్పీ రమేష్. సూర్యాపేట కేంద్రంలో వాసవి భవన్కు శంకుస్థాపన. యాదగిరిగుట్టలో ఘనంగా దసరా సంబరాలు. చౌటుపల్లి కేంద్రంలో దసరా సందర్భంగా రావణ దహనం. యాదాద్రి ఆలయంలో 1,00,000 పుష్పార్చన పూజలు. నల్గొండలోని శ్రీనగర్ కాలనీలో అమ్మవారి శోభయాత్ర. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ సమావేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.